అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారి సహకారంతో 13వ డివిజన్ అభ్యర్థిగా చుక్కల లావణ్య అను నేను మీ ముందుకు వస్తున్నాను. గతంలో 35 డివిజన్లో మీ అన్న చుక్కల సీనన్న బాగా అభివృద్ధి పని చేసినారు. అవి సిమెంట్లు రోడ్డు కానివ్వండి, గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇట్లాంటి చాలా పనులు అభివృద్ధి చేశాడు. ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన సహాయం పొందని ఇల్లు లేదు. అయితే ఇప్పుడు మా మీద మేము గెలిచే అవకాశం ఉన్నదని మా మీద నిందలేస్తున్నారు. అటువంటి వ్యక్తి కాదు, ఎవరిని కడుపు కొట్టే వ్యక్తి కాదు. అందరికీ తెలుసు సీనన్న గురించి ఎట్లా పని చేసిండు. గతంలో ఓడిపోయినా కూడా గెలిచిన కార్పొరేటర్ ఏ విధంగా పనిచేసిండు అన్నది మీకు తెలుసు. విరామం లేకుండా 5 సంవత్సరాలుగా అసలు అప్పుడు 35 డివిజన్లో ఒక్క క్షణం తీరిక లేకుండా చాలా కష్టపడి అభివృద్ధి చేశాడు 35 డివిజన్ను. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడని చెప్తున్నాను నేను. అందరికీ నమస్కారం. 13 డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం. గతంలో నేను అనేక కార్యక్రమాలు చేసినాను. అయినప్పటికీ కూడా కొందరు వ్యక్తులు నా మీద బురద జల్లే వ్యవస్థ చేస్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. నేను ఎవరి కడుపు కొట్టేవాడు కాదు. అలాంటి వ్యక్తిని అయితే OCP 5 RVR కంపెనీలో ఎందుకు 850 ఉద్యోగాలు ఇస్తా. అందులో నుండి నేను మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారితో కొట్లాడి నా బిడ్డల 13 డివిజన్కు ఎందుకు ఉద్యోగాలు తీసుకొస్తా. దయచేసి ప్రజల ఆలోచించండి. నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను ఇబ్బంది పెట్టే చేస్తున్నారు. ఒకసారి ఆలోచించి నా మీద బుద్ధ వ్యవస్థ చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించండి. మా లావణ్య చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాను. అయినా కూడా కొందరు నేను పదవి ఉన్నా లేకున్నా నేను చేసినాను. మీరు గుర్తుపెట్టుకుని పోయారా? ఈ గుర్తుంచుకొని నీ సీనన్ ఎలాంటి వాడు, ఎక్కడ ఉంటాడు, మీ దగ్గరికి వస్తారా, ఏ టైంలో వస్తాడు, ఎప్పుడు వస్తాడు, పిలిచినా వస్తారా మీ అందరికీ తెలుసు. నన్ను ఇబ్బంది చేసి నన్ను ప్రలోభకు గురి చేసి నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి ప్రజలారా నాకు ఒకసారి ఆలోచన చేయండి. నన్ను ఇబ్బంది పెట్టే వారిని చూడండి. నన్ను నా మీద చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించి మా లావణ్య చేతి గుర్తుపై ఓటు వేయాలని నేను కోరుచున్నాను.